ఈ వీడియో స్టార్ట్ చేయక ముందుకు మనం ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక స్టూడెంట్ అసలు పైథాన్ ఇన్స్టలేషన్ తెలియకుండా, విఎస్ కోడ్ ని సెటప్ చేయకుండా, అసలు స్టూడెంట్ కి కావచ్చు, ఒక లెర్నర్ కి కావచ్చు, అసలు పైథాన్ ప్రోగ్రామ్స్ రాయడం తెలుసు కానీ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అసలు పర్పస్ ఏంది. ఇప్పుడు జనరల్గా మనం పైథాన్ కోడ్ని డిఫరెంట్ ఏరియాస్లో మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్కోప్ ఉంది. దాంట్లో మొదటిది మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి, అది ఒక బిగినర్కి ఎలా హెల్ప్ అవుతుంది, సో దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అందులో ఒకటి, మనకు పైథాన్ బై డిఫాల్ట్ గా ఐడిఎల్ఈని ప్రొవైడ్ చేస్తుంది మనకు. సో ఐడిఎల్ఈ ద్వారా మనం ఇంటరాక్టివ్ మోడ్ ఎలా చేస్తాం, మనం దెన్ స్క్రిప్టెడ్ మోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ సెకండ్ అండి ఐడిఎల్ఈ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం. థర్డ్ థింగ్, మనం ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ని వాడి, నథింగ్ బట్ విఎస్ కోడ్ ని వాడి ఒక పైథాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం. అండ్ ఈ మూడిటితో పాటు ఎవరికైతే స్టూడెంట్ కి రీసోర్స్ లేదు, తనకు ప్రాపర్ ల్యాప్టాప్ గానీ, హై కాన్ఫిగర్డ్ ల్యాప్టాప్ గానీ, కేవలం తనకు ఒక ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది, తనకి క్రోమ్ ఓఎస్ ఉంది, తను నేర్చుకోవాలంటే ఎలాగా, దానికి సొల్యూషన్ ఏంటంటే ఆన్లైన్ పైథాన్ కంపైలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ అక్కడ ఆయన ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ ఆయనకు ఒక కంపెనీకి వెళ్ళాలంటే ఆన్లైన్ కంపైలర్ సరిపోదు, ఐడియల్లీ ఉండకూడదు. కంపెనీస్ ఎక్కువగా ఐడిఈస్ని ప్రిఫర్ చేస్తారు. మనం ఒక జీరో స్టూడెంట్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా మారడానికి ఏవే లెవెల్స్ మనం వెళ్ళాలి. స్ట్రైట్ అవే విఎస్ కోడ్ నేర్చుకుంటే అసలు ప్రాపర్ బిగినర్ ఏం చేస్తాడు అనేది మనకు తెలియాలి. బిగినింగ్ డేస్లో మనం ఏం చేస్తామో తెలియాలి. సో స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నప్పుడు మనకు తెలియని కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. సో ఆ కాన్ఫిడెంట్ని బిల్డ్ చేయడం కోసమే ఈ వీడియో, ఇన్స్టలేషన్ దగ్గర నుంచి సెటప్ వరకు కంప్లీట్గా బిగినర్. సో ఈ వీడియో ఉన్న అతనికి ఒక క్లారిటీ వస్తుంది 100% ఏ టూల్ని ఎలా వాడాలి, ఎస్పెషల్గా ఐడిఈలో ఎక్స్టెన్షన్స్ ఏంటివి, ఎలాంటి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, వాటి ద్వారా తను ఏం చేయగలుగుతాడు. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా మీ కమెంట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తాను. సో లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఏదైనా మనం ఒక కోడ్ని ప్రాక్టీస్ చేయాలన్నా, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఎనీథింగ్, ఒక లాంగ్వేజ్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ థింగ్, ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఒక డెస్క్టాప్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ ప్రిఫర్ చేస్తారు. దాంట్లో స్ట్రైట్ అవే యూ కెన్ ఇన్స్టాల్ పైథాన్, యూ కెన్ ఇన్స్టాల్ విఎస్ కోడ్ అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కరెంట్ వర్కింగ్ ల్యాప్టాప్ పైథాన్ ఎగ్జిస్ట్ అయిందా, ఆ వర్షన్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? సో ఒకవేళ ల్యాప్టాప్ లో పైథాన్ ఉంది ఆల్రెడీ, నువ్వు తొందరగా పడి ఏం చేసావు, నీకు ఓపిక లేదు, తక్కువ ఓపిక ఉంది, స్ట్రైట్ గా పైథాన్ ఓఆర్జీకి వెళ్ళినావు, డౌన్లోడ్ చేసినావు, ఇన్స్టాల్ చేసినావు. సో ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వర్షన్ వేరేది, నువ్వు వాడే వర్షన్ మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం జరిగితే ఏంటి, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండదు. సో ఎగ్జిక్యూషన్ లో మీరు ప్రాబ్లం, డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. సో దీన్ని మనం వర్షన్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మన ల్యాప్టాప్ లో పైథాన్ అవైలబుల్ ఉందా లేదా, విఎస్ కోడ్ అవైలబుల్ ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. సో దీనికి చేయాల్సింది మనం ఏంటి అంటే యూ హ్యావ్ టు ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్, ఓపెన్ రన్, యూ హ్యావ్ టు రైట్ అ కమాండ్ ప్రాంప్ట్ సిఎండి, ఇట్ ఓపెన్ సిఎండి. ఇక్కడ చూడండి, రైట్ నౌ ఈ పీసీలో యాక్చువల్గా పైథాన్ లేదు అండి. సో పైథాన్ని ఎంటర్ చేశాను. వెన్ ఐ హిట్ దట్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ గోయింగ్ టు బి లింక్ టు విండోస్ స్టోర్. అంటే ఇక్కడ ఏంటి లేదనే అర్థం కదండి. పైథాన్ ఐఫోన్ వర్షన్, పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి, నా ల్యాప్టాప్లో పైథాన్ ఇన్స్టాల్ కాలేదు. దెన్ విఎస్ కోడ్ ఉందా, యూ హ్యావ్ టు అబ్జర్వ్, నో, విఎస్ కోడ్ కూడా నా దగ్గర లేదు. సో నవ్ ఇట్స్ క్లియర్. సో వేర్ షుడ్ ఐ ఇన్స్టాల్, ఇంపార్టెంట్ థింగ్ అండి. యూ హ్యావ్ టు రీచ్ ద వెబ్సైట్, python.org వెబ్సైట్ మనం వెళ్ళాల్సిందే. సో యూ ఓపెన్ ఎనీ బ్రౌజర్, హిట్ దట్ URL and you are going to be get that. So here you have to observe, this is a nothing but Python official website. Here straight away you are going to be hit any link. So if you want to look about Windows version, otherwise you want to hit about standard version, otherwise మీరు ఇక్కడ టెస్టింగ్లో ఉన్నదండి, 3.15 ఇంకా రిలీజ్ కాలేదు. ప్రీ రిలీజ్ మీరు వాడాలనుకుంటే వాడచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రీ రిలీజ్ అంటే బగ్స్ ఫిక్స్ అవ్వడానికి టైం పడుతుందండి. కొన్ని ఏరియాస్లో మనం డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం. నా ఇక్కడ స్టాండ్ అలోన్ ఫర్ ఇన్స్టాలేషన్ ఉంది, నేను జస్ట్ హిట్ చేస్తాను ఇది. నేను ఇట్ గోయింగ్ టు బి స్టార్ట్ డౌన్లోడ్ పైథాన్ 3.14 వర్షన్. ఇక్కడ చూడండి ఒకసారి, 3.14 వర్షన్ బగ్ ఫిక్స్ రైట్ నా. సో డౌన్లోడ్స్
పైథాన్. వెన్ ఐ హిట్ దట్, సో హియర్ డెఫినెట్గా మీరు ప్రివిలేజెస్ ఇవ్వాలండి. యూజ్ ప్రివిలేజెస్, యాడ్ పైథాన్ ఎక్స్టెన్షన్ డెఫినెట్గా మనం క్లిక్ చేయాలి. ఈ 2 లింక్స్ క్లిక్ చేయకపోతే మనకు పాత్ సెట్టింగ్లో చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఏరియాస్లో మనకు ఎర్రర్ రావడం కూడా అవకాశం ఉంది. సో బెటర్ మీరు కస్టమైజ్కి వెళ్ళకుండా ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. బెటర్ కంప్లీట్గా సెటప్ అవుతుంది మీ ల్యాప్టాప్లో. దెన్ టేక్స్ లిటిల్ బిట్ టైం. సో ఒకటి ఇది సెటప్ అయిపోయిన తర్వాత మనం స్ట్రేట్ ప్రీవియస్గా ఏదైతే మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళామో పైథాన్ హిట్ చేసినప్పుడు విండోస్ స్టోర్కి రీచ్ అయిందండి. సో అండ్ పైథాన్ డాట్ వర్షన్ ఉన్నప్పుడు పైథాన్ నాట్ ఫౌండ్ అని వచ్చిందండి. బట్ ఇప్పుడు మనం ఈ సెటప్ తర్వాత వీ నీడ్ టు బి గెట్ ద డీటెయిల్స్. పైథాన్ వర్షన్ ఏంటి 3.14.2. సో ఇది మనకు వర్షన్ రావాలి. డెఫినెట్గా మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి, మీ ల్యాప్టాప్ స్పీడ్ని బట్టి ఇది పర్ఫామ్ అవుతుందండి. స్లో అవుతుంది, స్పీడ్ అవుతుందని మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. కమాండ్ ప్రాంప్ట్ పైథాన్ --- వర్షన్. యు గాట్ దట్. సో ఇంకోలా కూడా చేయొచ్చు అండి, py--- వర్షన్. సో దీని మీనింగ్ ఏంటి? పైథాన్ అవైలబుల్గా ఉంది. జస్ట్ హైట్ పైథాన్ స్టార్ట్ అయిపోయిందండి. సో దీన్ని మనం ఎగ్జిట్ చేయాలంటే ఈ EXIT ఇటు మనం ఎగ్జిట్ అవుతామండి. సో సక్సెస్ఫుల్లీ వి ఇన్స్టాల్ పైథాన్. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ దట్? పైథాన్ కమాండ్ ప్రాంప్ట్. వాట్ ఈస్ అ కమాండ్ ప్రాంప్ట్? ఇట్ వాజ్ అ టెక్స్ట్ బేస్డ్ ఇంటర్ఫేస్. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఆపరేటింగ్ సిస్టమ్తోని మనం పర్ఫామ్ అవ్వచ్చు. అంటే ఏదైనా క్రియేట్ ఫోల్డర్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్తో ఏమైనా టాస్క్లు కావాలంటే మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ పూర్తిగా కమాండ్ ద్వారా జరుగుతుంది. సో హౌ టు ఓపెన్ అంటే విండోస్ ఓపెన్ చేయాలి అండ్ అదర్ సెర్చ్ అబౌట్ CMD లేదా రన్ బాక్స్ని మీరు ఓపెన్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. వెన్ ఎవర్ యూ టైప్ py ఇట్ గోయింగ్ టు బి స్టార్ట్ ద పైథాన్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఏదైనా రాస్తే వర్క్ అయిపోతుందండి. సపోజ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ a = 10, b = 20, a + b. దిస్ ఆర్ సింపుల్ పైథాన్. Suppose with one of the function I am going to be use a print welcome to fs with. Now it opens. This is very simple to execute. So it opens whenever you type the py, it going to be open Python interactive mode. How do we exit from that? Python ni manam interactive mode nunchi exit ela రావాలి. సో దానికి మీరు చేయాల్సింది ఒకటి Ctrl+Z and enter. లేదు ఇంకొకలాగా కావాలంటే you have to type exit function. Then you are going to be come out from Python. సో ఈ 2 కమాండ్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే whenever you enter the enter button, సో ఇంటరాక్టివ్ మోడ్లోనే ఉంటుందండి, ఇది బయటికి రాదు. సో మీరు బయటికి దట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఎగ్జిట్. ఇది యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ పైథాన్ని స్టేట్మెంట్స్ని మనం ఇంటరాక్టివ్ మోడ్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. మీ దగ్గర ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఉంది. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఐ వాజ్ క్రియేటెడ్ 1 ఫోల్డర్. హియర్ ఐ వాంట్ రైట్ 1 ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే చూడండి ఒకసారి. ఐఎమ్ గోయింగ్ టు బి ఓపెన్ నోట్ ప్యాడ్. ఇక్కడ నేను ప్రింట్ ఐఎమ్ ఫ్రమ్ స్క్రిప్ట్ మోడ్. ఐఎమ్ గోయింగ్ టు బి సేవ్ దిస్. ఎక్కడ సేవ్ చేయాలి అంటే ఎక్కడైతే మీరు పైథాన్ కోడ్ ఫోల్డర్ ఉందో ఇక్కడ లొకేషన్లో. దిస్ శాంపిల్ ప్రోగ్రామ్ కాబట్టి నేను sample.py పైథాన్ ఎక్స్టెన్షన్ మ్యాండేట్గా ఉంటుంది. యూ నెవర్ గో విత్ అ టెక్స్ట్ ఫైల్, యూ హ్యావ్ టు సేవ్ విత్ ఆల్ ఫైల్స్. సేవ్ చేసామండి. మన ఫైల్ పేరు ఏంటండి? sample.py. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఐఎమ్ గోయింగ్ టు బి ఓపెన్ CMD sample.py. ఇలా చేసినప్పుడు నీకు ఎలాంటి అవుట్పుట్ రాకపోవచ్చు. సో చూడండి ఒకసారి పైథాన్ sample.py అసలు రికగ్నైజ్ చేయట్లేదు నీది. పైథాన్ కాంట్ ఓపెన్ ఫైల్, sample divide నాట్ రికగ్నైజ్ అంటే క్లియర్గా ఏముంది? యు ఆర్ ఇన్ నాట్ అ ప్రాపర్ డైరెక్టరీ. కరెక్ట్గా మీరు పాత్ లేరు. యూజర్ శ్రీకాంత్ అనే డైరెక్టరీలో ఉన్నారు. మీరు యాక్చువల్గా పైథాన్ కోడ్ అనే డైరెక్టరీ ఉండాలి. సో అది ఎలాగ ఓపెన్ చేయాలంటే మీరు చూడండి, అక్కడ CD కమాండ్ అవన్నీ వాడకుండా స్ట్రైట్ అవే యూ గో టు URL బాక్స్, అడ్రస్ బాక్స్లోకి వెళ్ళి యూ హ్యావ్ టు హిట్ ద కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ప్రీవియస్గా ఉన్న కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ user.srikanth ఉంది. ఎప్పుడైతే మీరు CMD ఓపెన్ చేసినప్పుడు URL నుంచి ఓపెన్ చేసినప్పుడు యూజర్ శ్రీకాంత్ డెస్క్టాప్ పైథాన్ కోడ్ ఫోల్డర్ ఇక్కడ క్లియర్గా ఉంది. రైట్ నా ఇప్పుడు నేను పైథాన్ ఎగ్జిక్యూట్ చేయడం ట్రై చేస్తాను. పైథాన్ స్పేస్ sample.py ఐఎమ్ ఫ్రమ్ స్క్రిప్ట్ మోడ్. సో నేను ఏదైతే స్క్రిప్ట్ ఫైల్లో రాస్తానో అది ఎగ్జిక్యూట్ అయ్యింది. లేదు నేను ఇంకా కొంచెం మాడిఫై చేస్తాను ఇక్కడ స్క్రిప్ట్ మోడ్లో. వెల్కమ్ టు పైథాన్ వరల్డ్. సో హియర్ ఐ నీడ్ టు బి సేవ్ అప్ చేస్తేనే అప్డేట్ అవుతుంది. సేవ్.
దెన్ హియర్ యు ఆర్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూట్ సేమ్ థింగ్ పైథాన్. ఇట్ అప్డేట్స్. ఇక్కడ ఏమవుతుంది, ప్రతిసారి మాన్యువల్ టైప్ చేయడం, సేవ్ చేయడం, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం, ఇలాంటివన్నీ డిఫికల్టీస్ ఉన్నమాట నిజం. ఇక్కడ నాకు ఈ నోట్ ప్యాడ్లో నాకు ఎలాంటి సజెషన్స్ కానీ, ఎలాంటి సింటాక్టికల్ సజెషన్స్, ఎర్రర్స్ కానీ ఎలాంటి హింట్ లేవండి. నాకు ఇక్కడ ఎర్రర్ ఎక్కడుందో కూడా తెలియదు నాకు. సపోజ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, నేను ప్రింట్ ఇక్కడ రాంగ్ రాశాను, నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సేమ్ ఫైల్, పైథాన్ ఫైల్ ఎగ్జిక్యూట్ ఉంది అంటే ఇదంతా ప్రాబ్లమే కదా, నాకు ఇదంతా ప్రాబ్లమే అవుతుంది కదా. సో దీన్ని బట్టి ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఒక బిగినర్కి హెల్ప్ అవుతుంది. సో సిఎండి అనేది ఏంటి, ఓన్లీ బిగినర్స్, అంటే మీరు ఫస్ట్ డేస్లో ఉంటే కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే డెఫినెట్గా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. దెన్ ఎగ్జిక్యూటింగ్ పైథాన్ కోడ్ యూజింగ్ ఐడిఎల్ఈ. ఐడిఎల్ఈ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడెడ్ బై ది పైథాన్. పైథాన్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేస్తారో పైథానే మీకు ఈ ఐడిఎల్ఈని ప్రొవైడ్ చేస్తుంది. ఏదైతే ఇప్పుడు మనం ప్రీవియస్గా అచీవ్ చేసామో కమాండ్ ప్రాంప్ట్ ద్వారా అవి ఉంటాయి. దాంతో పాటుగా మనకు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సింటాక్స్ హైలైట్ అవ్వడం కావచ్చు, సజెషన్స్ కావచ్చు, కొంచెం ప్రాజెక్ట్ మోడ్లో మీరు వర్క్ చేయడం కావచ్చు, ఇలాంటి హెల్ప్ అనేది జరుగుతుంది. అండ్ ఎగ్జిక్యూషన్కి కూడా మనం ఇక్కడ వెళ్ళి ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ ఆర్ గోయింగ్ టు బి హిట్ ద F5 షార్ట్ కట్. F5 మనం యూజ్ చేయగానే రన్ అయిపోతుంది. కొంచెం అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఐడిఎల్ఈకి వచ్చినప్పుడు మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. కమాండ్ ప్రాంప్ట్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది, అది బిగినర్ ఫ్రెండ్లీ. అంటే కంప్లీట్గా 0 డేస్లో వాడు పైథాన్ని స్టార్ట్ చేశాడు, వాడు కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల లిటిల్ బిట్ ఐడియా వస్తుంది. ఎవరైతే ఒక 10 డేస్ ఒక 5 డేస్ ఎక్స్పీరియన్స్ ఉందో దే క్యాన్ స్టార్ట్ విత్ ఐడిఎల్ఈ స్టార్ట్ చేసినప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది. సో బెనిఫిట్ ఇక్కడ ఐడిఎల్ఈలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, సజెషన్స్ ఎలా వాడాలి, మనకు ఏమన్నా కలర్ రిప్రజెంటేషన్ ఉందా మనకు, అంటే ఫంక్షన్ సింబల్స్ కానీ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ కావచ్చు, ఇలాంటి ఇండెంటేషన్ ఇష్యూస్ రాకుండా ఏమైనా ఉన్నాయా, ఇవన్నిటి గురించి మనకు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉందండి. సో ఇప్పుడు రైట్ నో ఐ నీడ్ టు బి ఓపెన్ ఐడిఎల్ఈ. ప్రీవియస్ వర్షన్లో నేను 3.11 ఇన్స్టాల్ చేశాను. సో ఆ ఐడిఎల్ఈ ఓపెన్ చేసినప్పుడు నాకు షార్ట్ కట్ ఫెయిల్ అయిపోయిందండి. సో రైట్ టుడే ఈరోజు నేను ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమైంది, 3.14 నేను సెటప్ చేశాను, ఇప్పుడు ఇది వస్తుంది. అంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి డెఫినెట్గా. వర్షన్ కంపాటబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఐడియల్లీ బై డిఫాల్ట్గా మీకు ఇంటరాక్టివ్ మోడ్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు రైట్ నౌ చూడండి, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది చూడడానికి. 10 నౌ యూ హావ్ టు అబ్జర్వ్ A = 10, B = 20 అండ్ ప్రింట్ కలర్ చేంజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రింట్ A. సో అవుట్పుట్కి అండ్ ఇన్పుట్కి వేరియబుల్ డిక్లరేషన్ కొంచెం తేడా ఉందండి. వెన్ ఎవర్ హిట్ ఈ డిఫరెన్స్ అనేది ఐడిఎల్ఈలో చూడగలుగుతాం మనం, కమాండ్ ప్రాంప్ట్లో మనం చూడలేం. ఇది ఇంటరాక్టివ్ మోడ్ అండి. మీరు క్లియర్గా ఇప్పుడు సపోజ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు బి యూజ్ దట్ ప్రింట్, సపోజ్ రాంగ్ చేశారండి నేను అగైన్. సో వెల్కమ్, సో జస్ట్ వెల్కమ్ టైప్ చేశాను, మీరు అబ్జర్వ్ చేయండి ఆ వర్డ్ మీనింగ్ అండి. సో ఇమీడియట్గా ఇక్కడే నాకు ఎర్రర్ వచ్చేసింది, అంటే అక్కడ కూడా వస్తుంది బట్ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నాకు ఇక్కడ అర్థమైంది, ప్రీవియస్గా ప్రింట్ అనేది పింక్ కలర్లో వచ్చింది, ఇక్కడ రాలేదు, అంటే ఫంక్షన్లో మిస్టేక్ ఉందని నాకు తెలిసిపోయిందండి. హియర్ యూ నీడ్ టు బి అప్డేట్ నా, యూ డోంట్ వాంట్ టు టైప్ అగైన్. మీ కర్సర్ని ఫస్ట్ లైన్లో పెట్టేస్తే హిట్ కొట్టేస్తే మీరు ఆ లైన్కి వచ్చేస్తారు. దెన్ యూ ఆర్ గోయింగ్ టు బి యూజ్ దట్ ప్రింట్. మీరు చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయింది, వెల్కమ్. సో ఇది ఇంటరాక్టివ్ బెనిఫిట్ అండి. ఇప్పుడు మనకు ఉండేది ఫైల్, అవునా, స్క్రిప్ట్ మోడ్ ఎలా చేయగలుగుతాం. సో హియర్ యూ హావ్ టు అబ్జర్వ్ ఫైల్, యూ ఆర్ గోయింగ్ టు బి క్రియేట్ ఎ న్యూ ఫైల్. సపోజ్ A = 10 అండ్ B = 20 అండ్ ప్రింట్ ఆఫ్ A + B. వీఆర్ గోయింగ్ టు బి గెట్ హియర్ 3 లైన్స్ రాశారండి. ఇక నేను వీ నీడ్ టు బి సేవ్ చేయాలి కంపల్సరీ. ఎక్కడ సేవ్ చేస్తాను, శాంపుల్ ప్రీవియస్ డెస్క్టాప్ పైన ఏదైతే ఫోల్డర్ ఉందో దాంట్లో చేస్తున్నాను. సో ఇది మనకు ఐడిఎల్ఈ కావచ్చు, నేను ఐడిఎల్ఈ శాంపుల్ అని పెట్టానండి. .py పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు. స్ట్రైట్ అవే యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ సేవ్ టైప్ షుడ్ బి ఫైల్. ప్రీవియస్గా మనకు ఆల్ ఫైల్స్ వచ్చిందండి, ఇక్కడ స్ట్రైట్ అవే మీకు కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా అయిపోయింది ఇది. దెన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో హౌ వీ ఆర్ గోయింగ్ టు బి రన్, యూ డోంట్ వాంట్ టు గో విత్ కమాండ్ ప్రాంప్ట్, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూడండి, రన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అది ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది, నాకు ఇంటరాక్టివ్ మోడ్లో వచ్చేసింది. సో ఇక్కడ మీరు మేజర్గా గెట్ చేయాల్సింది చూడండి, ఎప్పుడైతే మీరు
స్క్రిప్ట్ మోడ్ నుంచి వెళ్ళి అవుట్పుట్ ఇంటరాక్టివ్ మోడ్కి వెళ్ళిందో, హియర్ ఇట్ నాట్ ఓన్లీ షేర్ ద అవుట్పుట్, హియర్ ఇట్ ఆల్సో షేర్ ద వేరియబుల్ వాల్యూస్. యూ జస్ట్ వాట్ అబ్జర్వ్ A = 10, B = 20. యాక్చువల్గా B సేమ్ థింగ్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఐఎమ్ గోయింగ్ టు బి అప్డేట్ A వాల్యూ 100, B వాల్యూ 200. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు బి సేవ్ దిస్ అండ్ రన్. మళ్ళీ రన్ చేశానండి నేను, 300 వచ్చేసింది. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ A? యూ గెట్ దట్ A వాల్యూ. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ B? అంటే అలాంగ్ విత్ ద ఫైల్ మీకు ఇక్కడ ఉన్న ఇంటరాక్టివ్ మోడ్లో ఉన్న ఫస్ట్లో ఉన్న ABCలు కావు, ఇక్కడ ఈ వాల్యూ రావట్లేదు మనకు, స్క్రిప్ట్ మోడ్ దగ్గర నుంచి వస్తుంది. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు బి కిల్ దట్? దెర్ ఈజ్ అ షెల్. యూ హ్యావ్ టు యూజ్ ద రీస్టార్ట్ షెల్. ఇప్పుడు రీస్టార్ట్ అయిపోయిందండి మీ షెల్. ఏ ఈజ్ నాట్ అవైలబుల్. ప్రీవియస్గా ఉన్నది రాలేదు మనకు, B రాలేదు. ఆ మెమరీ ఏదైతే స్క్రిప్ట్ ఫైల్ ఉన్న మెమరీ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. A = 10, B = 20. సో A + B 30. మనకు ఆ ఫైల్ రాలేదు. మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు బి రన్ దిస్ 300. వాట్ ద వాల్యూ ఆఫ్ A? వాట్ ద వాల్యూ ఆఫ్ B? ఎస్. అగైన్ యూ అబ్జర్వ్ షెల్ రీస్టార్ట్. వెన్ ఎవర్ యూ రీస్టార్ట్ నథింగ్. వాట్ ద వాల్యూ ఆఫ్ A? మెమరీ వాస్ డిలీటెడ్. సో మీకు అర్థమైంది అనుకోండి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఐడిఎల్ఈకి వచ్చినప్పుడు కొంచెం యూజర్కి డెవలపర్ ఫ్రెండ్లీగా ఇది వచ్చేసింది మనకు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఐడిఎల్ఈ ఈజ్ ఓన్లీ సూటబుల్ ఫర్ అకాడమిక్స్, నాట్ ఫర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి అసలు సెట్ కాదు. ఎంఎన్సి కంపెనీస్ అసలు ఐడిఎల్ఈ చూడదు. కమాండ్ ప్రాంప్ట్ యాజ్ వెల్ యాజ్ ఐడిఎల్ఈ ఈజ్ ఓన్లీ ఫర్ అకాడమిక్స్. If you wanna learn Python for industry level means first of all you adapt IDE. సో మేజర్గా చాలా ఉన్నాయండి మనకు, పైచామ్ కావచ్చు, VS కోడ్ కావచ్చు, ఏదైనా ఒక ఐడిఎల్ని చూజ్ చేసుకొని మీరు నేర్చుకుంటే చాలు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, శ్రీకాంత్, ఇక్కడ మీరు ఐడిఈని VS కోడ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. సపోజ్ నేను వెళ్ళే కంపెనీ VS కోడ్ని వాడుతుందా అంటే మేబీ వాళ్ళు వాడచ్చు, లేదా వేరే దానికి వాళ్ళు ప్రిఫర్గా వెళ్ళొచ్చు. బట్ యూ హ్యావ్ టు నో మేజర్ ఐడిజీస్. VS కోడ్ రావాలి. ఎప్పుడైతే మీకు VS కోడ్ పైన ఒక అవగాహన ఉంటుందో యూ కెన్ హ్యాండిల్ అదర్ ఐడిఈస్ ఆల్సో. సో మనం ఐడిఈ ఉండడం వల్ల గిట్హబ్ని మనం డైరెక్ట్గా కోడ్ని పుష్ అండ్ పుల్ చేయొచ్చు, సపరేట్గా మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి మనకు ఐడిఈస్ ద్వారా. సో అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. అసలు ఐడిఈ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి అన్నీ అక్కడే అది సపోర్ట్ చేస్తుంది. మీకు వేరు వేరు లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే ఐడిఎల్ఈలో ఒకటే ఫైల్ని రన్ చేశారు, మీరు ప్రాజెక్ట్ చేయడానికి పాసిబుల్ లేదు. అదే మీరు విజువల్ స్టూడియో కోడ్ని వాడినట్లయితే, ఐడిఈని వాడినట్లయితే ప్రాజెక్ట్ లెవెల్ అంటే మీకు కావాల్సిన ప్రాజెక్ట్స్ మొత్తాన్ని ఒక్క ఏరియాలోనే ప్లేస్ చేసుకొని మీరు రన్ చేయొచ్చు. అది ఒక డెవలపర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి రన్ ఎంటైర్ ప్రాజెక్ట్, నాట్ ద సింగిల్ పేజ్ని కాదు, మీరు ఒక ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని సింగిల్గా రన్ చేసి మాడ్యూల్ లెవెల్లో కావచ్చు అన్ని ఫీచర్స్ మీరు నోటీస్ చేసి అన్ని ఫైల్స్ యొక్క అవుట్పుట్ని మీరు ఒక్క ఏరియాలో గెట్ చేయొచ్చు. ఎక్కడ? ఐడిఈ వాడినప్పుడు. ఐడిఈఎల్ఈ కాదు, కమాండ్ ప్రాంప్ట్ వర్క్ కాదు. సో డెఫినెట్గా మనందరం ఐడిఈ నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు కోడ్ ఎడిటర్గా యూజ్ అవుతుంది, మనకు ఎప్పుడైతే సింటాక్స్ మిస్టేక్ చేసినప్పుడు హెల్ప్ చేస్తుంది, ఆటో సేవ్ అవుతుంది, ఆటో రన్ అవుతుంది, ఆటో బిల్డ్ అవుతుంది. రైట్ నా ఒక ఫైల్స్, ప్రాజెక్ట్, ఫోల్డర్ ఒక స్ట్రక్చర్గా మనం స్టోర్ చేసుకోగలుగుతాము. ఒక రియల్ టైమ్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో దాట్ మీరు ఒక పర్ఫెక్ట్ ప్రోగ్రామర్ కావాలి అంటే డెఫినెట్గా ఐడిఈని నేర్చుకొని తీరాలి. రైట్, ఈ వీడియోలో మనం బేసిక్గా ఫోకస్ చేసింది VS కోడ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, VS కోడ్ అనేది విజువల్ స్టూడియో అనేది వేరే. విజువల్ స్టూడియో కోడ్ ఒకటి, VS కోడ్ ఒకటండి, రెండు వేరు. బట్ డెవలపర్ రెండు కూడా మైక్రోసాఫ్టే డెవలప్ చేసింది. VS కోడ్ ఫర్ జనరల్ అప్లికేషన్, జనరల్ ప్రోగ్రామింగ్. విజువల్ స్టూడియో ఈజ్ ఫర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ .NET డెవలపర్స్. VS Code is for free, Visual Studio is for licensed based. సో ఇది మనం డౌన్లోడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో డెఫినెట్గా యూ హ్యావ్ టు విజిట్ ద బ్రౌజర్ అండ్ యూ హ్యావ్ టు టైప్ Visual Studio Code. You have to search about that and go to download area. You are going to be execute, right? సో వన్స్ మనం ఏం చేద్దామంటే పైథాన్ని
ఇన్స్టాల్ చేయడం ఎలాగైతే చేసామో అదే విధంగా ఐడిని విఎస్ కోడ్ని సెటప్ చేద్దాం. ఎక్కడ అంటే చూడండి, ఓపెన్ బ్రౌజర్. సో ఇక్కడ విఎస్ కోడ్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేశానండి. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ యు ఆర్ యూజింగ్ విండోస్ ఆర్ లైనక్స్, మీరు ఏదైతే వాడుతున్నారో దాని బేస్ ప్రకారం జస్ట్ యూ హ్యావ్ టు హిట్ దట్ బటన్. ఆటోమేటికలీ ఇట్ గోయింగ్ టు బి స్టార్ట్ ఫర్ డౌన్లోడింగ్. 119 MB దీని సైజ్. సో విఎస్ కోడ్ సెటప్ లేదు మన దగ్గర. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తానండి. విఎస్ కోడ్లో కూడా మనకు ప్యారల్ చూడండి, విఎస్ కోడ్ సెటప్ చేయడం ఎంత ఇంపార్టెంట్లో దాంట్లో ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెన్షన్ లేకపోతే ఏమైతే ఇప్పుడు మనం రైట్ అన్నీ చెక్ చేద్దాం. మనం ఎక్స్టెన్షన్ ద్వారా బెనిఫిట్ ఎలా పొందుతాం, ఎక్స్టెన్షన్ లేకుండా మనం బెనిఫిట్ ఎలా పొందుతాం, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నోటీస్. సో యాక్సెప్ట్ అగ్రిమెంట్, నెక్స్ట్ విఎస్ కోడ్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ ద క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ యాడ్. ఇవన్నీ క్లిక్ చేయడం చాలా చాలా బెటర్ మనకు. సో ఫంక్షనాలిటీ క్రియేట్ చేయకపోతే పాత్ విషయంలో కానీ ఓపెన్లో చాలా కొంచెం డిఫికల్టీస్ వస్తాయి మనకు. మనం విఎస్ కోడ్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసాము. అండ్ విఎస్ కోడ్లో కొన్ని సెట్టింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిటిపైన మనకు అవగాహన ఉండాలి. సరే ఇక్కడ ఇది మన బేసిక్గా ఉండే ఐడియా అండి. కొన్ని ప్రీవియస్గా నేను యూజ్ చేసినవి వస్తాయి. సో ఆల్మోస్ట్ అన్నీ ఎరేజ్ చేశాను. మ్యాక్సిమం మనకు బెస్ట్గానే కనిపిస్తుంది. సో న్యూ లాగానే కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది, మనం ఇక్కడ ఏమనుకున్నాం, ఇనిషియలైజ్ అయిపోయింది. సెకండ్ వన్, వీ నీడ్ టు బి క్రియేట్ అబౌట్ ది ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి, విఎస్ కోడ్ రాగానే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతుందో ఎక్స్ప్లోర్ ఆప్షన్ ఇక్కడ మనకు క్లియర్గా ఉందండి. ఇఫ్ యూ వాంట్ దాట్ క్రియేట్ అ ఫోల్డర్, ఇక్కడ చూడండి ఆప్షన్ ఫస్ట్, ఇక్కడ సింబల్ న్యూ ఫోల్డర్. ఇఫ్ యూ వాంట్ క్లిక్ హియర్, అంటే మాన్యువల్గా మీరు ఆ లొకేషన్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే చేయొచ్చు. సపోజ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఐఎమ్ గోయింగ్ టు బి క్రియేట్ అ ఫోల్డర్ ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్, దిస్ ఈజ్ మై ఫోల్డర్. అంటే ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఇలాగ మనం ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఇంకొకటి అండి, మై పైథాన్ కోడ్, ఇంకొక ఫోల్డర్ అండి, అంటే 2 ఫోల్డర్. సో ఇలాగా మనం గ్రూప్ ఆఫ్ ఫోల్డర్స్ని విఎస్ కోడ్ నుంచి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు. అంటే విఎస్ కోడ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటర్ఫేస్ లాగా వర్క్ అవుతుందని మనం గ్రహించవచ్చు. ఇక్కడ కోడ్ నౌ యూ అబ్జర్వ్, ఇది మన ఫైల్ అండి. ఇక్కడ మనం క్రియేట్ చేసాం ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్. ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్లో ఎలాంటి ఫైల్స్ లేవు ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక శాంపుల్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ డిఫరెన్స్, sample.py ఎక్స్టెన్షన్ ఇచ్చాను నేను. హియర్ ఐ వాంట్ క్రియేట్ సమ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను, సేవ్ చేశాను. నౌ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఆల్రెడీ వచ్చేసింది. అంటే మీరు చేసే ప్రతి ఒక్కది కూడా ప్రాపర్గా సేవ్ అవుతుందని మనకు అర్థమైపోయింది. సో ఇది ఫోల్డర్ క్రియేట్ చేయడం అండ్ ఫైల్ క్రియేట్ చేయడం. దెన్ అండ్ క్రియేట్ అండ్ రన్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందండి, మనం ఎలా రన్ చేయాలి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ మనకు మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. సపోజ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ రన్ ద ప్రోగ్రామ్. రన్ చేయడానికి ఏముందండి, లేదు ఇక్కడ మనకు, అవునా. సో యూ హ్యావ్ టు స్టార్ట్ అ టెర్మినల్. షార్ట్ కట్ ఇక్కడ చూసుకోండి, టెర్మినల్, న్యూ టెర్మినల్, రైట్. ఇక్కడ మన టెర్మినల్ వచ్చేసిందండి. రైట్ నౌ యు ఆర్ ఇన్ పైథాన్ కోడ్. ఇక్కడ చూడండి, py స్పేస్ sample.py, ఇట్ నాట్ గోయింగ్ టు బి వర్క్. వై? బికాస్ యాక్చువల్గా మన కోడ్ అక్కడ లేదు, ఫైల్ నాట్ ఫౌండ్. వై? బికాస్ యు ఆర్ ఇన్ ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్ ఫోల్డర్లో ఉంది. సో దట్ ఈస్ వాట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ cd ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్. నౌ యు ఆర్ ఇన్ ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్ కోడ్. Then you have to observe py.sample. Here enter a first number value 23, 56, 89. Now you have to observe that is a sum. సో ఇక్కడ ఏమైంది, మనకు ఐడిఎల్ఏలో ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా అలానే చేస్తున్నాం. షార్ట్ కట్స్ మనకు కనిపించట్లేవు ఇక్కడ ఏమి కూడా మనకు, రైట్. సో వాటికి ఎలాగా చూద్దాం మనం. దీనికి సొల్యూషన్ ఉంటుంది కానీ మనం ఇక్కడ వరకు వచ్చింది అవుట్పుట్ క్లియర్ కనపడడానికి, టెర్మినల్లో వర్క్ చేయడానికి కాదు, సిఎండీలో వర్క్ చేసినట్టు ఇక్కడ వర్క్ చేయడానికి ఐడిఏ అవసరం లేదు. ఇలాంటి ఫీచర్ కోసం మనకు ఆల్రెడీ ఐడిఎల్ఈ ఉంది, రైట్ నా. సో దీనికోసం మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ వాడాలి. బిఫోర్ దట్ మనం ఇంకా కొంచెం చూద్దామండి. ఏంటి సెట్టింగ్స్, ఇక్కడ చూడండి, మీకు Ctrl++ బటన్ జూమ్ అవుతుంది అండ్ Ctrl+- జూమ్ ఇన్ అవుతుంది. జూమ్ అవుట్ కావాలంటే, జూమ్ ఇన్ కావాలంటే ప్లస్ అండ్ Ctrl+ అండ్ Ctrl- యూజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లియర్గా ఉంటుందండి. లేదా మాన్యువల్గా మనం ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దెన్ నౌ ప్లీజ్ అబ్జర్వ్ హియర్. ఇప్పుడు నేను కొన్ని సెట్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనకు సెట్టింగ్స్లో
థీమ్ గురించి తెలియాలి. థీమ్ అంటే ఏంటి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ స్క్రీన్ ఏదైతే ఉందో అది మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది. సో దాన్ని చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి బాటంలో ఒక సెట్టింగ్ బటన్ ఉంది. సో మేనేజ్ థీమ్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కలర్ థీమ్ ఇక్కడ మీకు లైట్ కలర్ కావాలి, డార్క్ కావాలి, దట్ షుడ్ బి యువర్ విష్. క్వైట్ లైట్, కంప్లీట్ లైట్గా వచ్చేసిందండి. లేదు నాకు మిక్స్డ్గా కావాలి, సో కలర్ థీమ్ అంటే డిఫాల్ట్గా మనకు డార్క్ ఉందండి. సో అలాంటి కాకుండా లైట్ మోడర్న్గా వచ్చేసిందండి. డిపెండ్ అపాన్ యూజర్ చాయిస్. సెట్టింగ్స్ నేను ఐఎమ్ గోయింగ్ టు బి యూజ్ దిస్ థీమ్. ఇక్కడ ఇది యూజ్ చేశానండి, కొంచెం క్లియర్గా ఉంది నాకు. ఇది నా పర్సనల్, మీరు ఏది కావాలంటే అది మీరు వాడచ్చు. ఇప్పుడు రైట్ నౌ ఇక్కడ చూడాలి మీరు, ఇంకా ఫాంట్ సైజ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నాకు. నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినా కూడా నా ఫాంట్ సైజ్ మాత్రమే. ఇక్కడ ఫాంట్ పెద్దగా కావాలంటే నేను జూమ్ చేయాల్సిన అవసరం లేదు, ఫాంట్ ఒకటి చేంజ్ చేయొచ్చు కదా. సో దానికి కూడా మనకు ఒక ఫీచర్ ఉందండి. ఫీచర్ ఏంటి అంటే హియర్ గో టు సెట్టింగ్స్. మనం సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు స్ట్రైట్ అవే మీరు ఫాంట్ సైజ్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఐ వాంట్ దట్ 18, నేను 18గా ఫాంట్ సైజ్ని పెట్టుకున్నాను. సో మనకు ఫాంట్ సైజ్ 18గా కనిపిస్తుంది. లేదు నేను ఫాంట్ ఫేస్ కూడా చేంజ్ చేయాలి అంటే టైమ్స్ న్యూ రోమన్ కానీ అలాగైనా మారాలన్నా కూడా ఫాంట్ ఫ్యామిలీలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఆటో సేవ్. మనం జనరల్గా ప్రీవియస్ ఐడిఎల్ఈలో లేదా కమాండ్ ప్రాంప్ట్లో ప్రతి మూమెంట్ మనం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మనకి ఇక్కడ అవసరం లేదండి, ఆటో సేవ్ ఆప్షన్ ఉంది ఇక్కడ మనకు ఐడిఈలో. సో ఆఫ్టర్ డిలే, సో డెఫినెట్గా ఏమైతే అన్ ఎడిటర్ విత్ చేంజ్ ఈజ్ ఆటోమేటికల్లీ సేవ్డ్ ఆఫ్టర్ ద కాన్ఫిగర్డ్ ఫైల్స్ ఆటో సేవ్ డిలే. సో కంపల్సరీగా మీ ఫైల్స్ అనేవి సేవ్ అవుతాయి. ఈ చిన్న చిన్న చేంజింగ్ సరిపోతాయండి. ర్యాప్ ద టెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొని పెట్టానండి. ఇక్కడ నేను దట్ షుడ్ బి యువర్ చాయిస్. మీకు పేషెన్స్ ఉంటే మీరు చేసుకోండి. సో కరెక్ట్ సెట్టింగ్స్ మనం చేయగలిగితే కంఫర్టబుల్ లెర్నింగ్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకున్నట్టుగా మనం ఫీల్ అవుతామండి. దెన్ సో ఏంటి అసలు వాట్ హ్యాపెన్స్ ఇఫ్ పైథాన్ ఎక్స్టెన్షన్ నాట్ ఇన్స్టాల్డ్ అంటే మనం ప్రాపర్గా రన్ చేయలేము. ప్రీవియస్గా మనం చూసాం, మనం రన్ చేయలేము. సింటాక్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అవి ఏం సజెస్ట్ చేయదు మనకి. ఇక్కడ చూడండి నేను ఒక మిస్టేక్ చేశాను, ఏం సజెషన్ ఏమీ ఉండదు నాకు పెద్దగా. మనకు బై డిఫాల్ట్గా ఉన్న సెట్టింగ్స్ ఏనండి అవి, మనకు పెద్దగా సజెషన్స్ ఏవి రావు. సో ఏదైతే ప్రాపర్గా ఉన్నాయో అలాంటివి మాత్రమే కనిపిస్తాయి. ఫర్ ఏంటి సజెషన్స్ అరే ఏవి రావండి ఇక్కడ. అదే మనం ఎక్స్టెన్షన్ వాడినప్పుడు మనకు సజెషన్స్ వస్తాయి. ఆటో కోడ్ సజెషన్స్ ద్వారా మనం స్పీడ్గా రాయగలుగుతాం. సో ఎప్పుడైతే ఆటో కోడ్స్ ఉంటాయో ఎర్రర్స్ రావడానికి తక్కువ స్కోప్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ కావడానికి. మేబీ లాజిక్ మిస్ అవుతుంది కానీ వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎక్స్టెన్షన్ ప్రాబ్లమ్స్, పైథాన్ కోడ్ కెన్ నాట్ బి రన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎడిటర్ ద్వారా రన్ చేయదు. ఎప్పుడైతే మనం ఎక్స్టెన్షన్స్ వాడతామో డైరెక్ట్గా ఎడిటర్ ద్వారా రన్ చేస్తాం. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అసలు ఎంత టైంలో రన్ అయింది, రన్ టైం ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అయింది, ఇలాంటివి ఏవి తెలియదు మనకు ఎక్స్టెన్షన్ లేకుండా. బట్ మీకు చూపిస్తానండి క్లియర్గా ఎన్ని మిల్లీ సెకండ్స్ పడుతుందో కూడా చెప్తుంది అది. సో డీబగ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. లైవ్ అప్డేట్, సపోజ్ అంటే మీకు కోడ్ చేశారు, యూ నీడ్ టు బి మాడిఫై ఎగ్జిస్టింగ్ కోడ్. సో ఎగ్జిస్టింగ్ మాడిఫై చేసినప్పుడు ఎలాంటి చేంజ్ వస్తుంది వితౌట్ సేవింగ్ ద ఫైల్, వితౌట్ రన్నింగ్ ఒరిజినల్ ఫైల్ని రన్ చేయకుండా ప్యారలల్ స్క్రీన్లో మనం చెక్ చేసుకోవచ్చు అండి. స్క్రీన్ స్ప్లిట్ అయిపోయి మనకు క్లియర్గా పక్కనే తెలుస్తుంది ఏమైనా చేంజెస్ చేస్తున్నామో ఆ చేంజెస్ అవుట్పుట్ ఎలా ఉండొచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది. అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైథాన్ ఎక్స్టెన్షన్ ఇస్ ఆర్ మ్యాండేట్ ఇన్ VS Code ఆర్ ఎనీ అదర్ IDEs. సో వితౌట్ ఐడి అంటే సో మనకు పవర్ లేదని అర్థం, పైథాన్ ప్రోగ్రామ్ ప్రాపర్గా యూటిలైజ్ చేయలేమని అర్థం, నెంబర్ ఆఫ్ మిస్టేక్ జరుగుతాయని అర్థం, నీ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్లోగా అవుతుందని అర్థం, ఓవరాల్గా మనం ఫెయిల్ అవుతామని అర్థం. సో డెఫినెట్గా మనం IDEsలో ఎక్స్టెన్షన్ వాడడం మంచి అలవాటు. వాట్ డిఫికల్టీస్ అక్కర్ యూజింగ్ VS Code వితౌట్ పైథాన్ ఎక్స్టెన్షన్ చెప్పాను కానీ ఇక్కడ మనకు రన్ బటన్ ఉండదు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు క్లియర్. ఇక్కడ రన్ బటన్ ఎలాంటిది లేదు. సో వెనెవర్ యు ఆర్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేస్తారో మీకు రన్ బటన్ కనిపిస్తుంది. సింటాక్స్ హైలైటర్ ఏం రావట్లేదు, అక్కడ కనిపిస్తుంది మీకు. ఆటో సేవ్ సజెషన్స్, నో ఆటో సజెషన్స్ ఇలాంటివి రావట్లేవు, బట్ అక్కడ వస్తాయండి. ఎర్రర్ నాట్ హైలైటెడ్ అలాంటివి ఏవి రావు, వస్తాయండి. సో డీబగ్గింగ్ సపోర్ట్ లేదు, అది కూడా వస్తాయండి. సో మనం ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ ఇన్స్టాలేషన్ చేస్తామో ఇక్కడున్న ఈ డిఫికల్టీస్ అన్నింటినీ మనం ఓవర్కమ్ చేస్తాం. సో డెఫినెట్గా మనకు ఎక్స్టెన్షన్స్ పైన క్లియర్ ఐడియా ఉండాలి. వాట్ ఎక్స్టెన్షన్ గోయింగ్ టు బి ప్రొవైడ్, వాట్ ఫీచర్, డెఫినెట్గా వీటిపైన తెలిసి ఉండాలి, ఉండి తీరాలి. సో నౌ ఏం ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేయాలి శ్రీకాంత్ అంటే ఫస్ట్ ఫండమెంటల్గా పైథాన్ ఎక్స్టెన్షన్ మీరు చూడండి, 1 by 1 చూపిస్తాను మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. యూ హ్యావ్ టు గో విత్ ఎక్స్టెన్షన్ లొకేషన్, దీస్ ఆర్ ది ఎక్స్టెన్షన్ లాస్ట్ వన్.
బట్ ప్రీవియస్గా నేను ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి ఆల్రెడీ నేను ప్రీవియస్గా యూజ్ చేశాను కాబట్టి నాకు రికమెండ్ చేస్తున్నాయండి. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో యూ హ్యావ్ టు సెర్చ్ అబౌట్, యూ హ్యావ్ టు సెర్చ్ పైథాన్. సో పైథాన్ ఇన్స్టాల్, ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్. నేను ఎక్స్టెన్షన్స్ క్లోజ్ చేశాను, ఫైల్స్ లొకేషన్ వచ్చాను. నౌ యూ అబ్జర్వ్ దిస్ సింబల్. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఈ సింబల్ ప్రీవియస్గా లేదు, ఈ రన్ సింబల్ అనేది లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు వెనెవర్ ఐఎమ్ హిట్ దట్ రన్ పైథాన్ ఫైల్, ఇక్కడ ఎర్రర్ క్లియర్గా వస్తుంది, ఎర్రర్ మిస్టేక్. ప్రీవియస్గా మనకు లేదండి, ఇప్పుడు రైట్ నౌ చూపిస్తుందండి. ఎంట్ సజెషన్స్ వస్తున్నాయి మనకు. ఫస్ట్ నెంబర్ సో 36, 35, 89 దిస్ ఆర్ సమ్ వాల్యూ రైట్. మన ఇక్కడ ఈ బటన్ వస్తుంది కదా, ఇది మనకు పైథాన్ ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేసింది. సో మనం మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ లొకేషన్ ఉందో అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మనం ఇంకో ఎక్స్టెన్షన్ గురించి మనం తీసుకుందాం. యాక్చువల్గా మనం సెటప్ చేయలేదు, చూద్దామండి. పైలాన్స్ ఇది ఏం చేస్తుంది, మనకు ఫాస్ట్గా కోడ్ సజెషన్స్ ఇవ్వడం కానీ, బెటర్ ఎర్రర్ డిటెక్షన్ చేయడం కానీ, ఇంప్రూవ్స్ కోడ్ రీడబిలిటీ, ఇలాంటివన్నీ కూడా మనకు వస్తుందండి పైలాన్స్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ యాక్చువల్గా నేను ఇన్స్టాల్ చేయలేదు ఇవన్నీ కూడా. సో పైథాన్ ఆటోమేటిక్గా దానికి కావాల్సినవన్నీ మనకు ఇన్స్టాలేషన్ చేస్తుందండి. సో వెన్ ఎవర్ యూ హిట్ దట్ ఇట్ గోయింగ్ టు బి స్టార్ట్. అవుట్పుట్ క్లియర్గా చూడండి, ఇక్కడ అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది, టైంతో సహా వస్తుందండి. స్టార్టింగ్ ఎండింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా కనిపిస్తుంది. ప్రాజెక్ట్ టైంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్ నో వదిలేసేయండి. రైట్ నో ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో బై డిఫాల్ట్గా విఎస్ కోడ్ ఆటోమేటిక్గా నా పీసీలో అప్డేట్ అయింది. మేబీ మీ పీసీలో చెక్ చేయండి. నెక్స్ట్ వన్ ఆటో రియల్ టైమ్ పైథాన్ ల్యాబ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెవలపర్స్కి. సో ప్రతిసారి మనం సేవ్ చేసి రన్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక లైవ్ సర్వర్ లాగా ఈ AREPL అనేది మనకు యూజ్ అవుతుంది. ఆటో రియల్ టైమ్ పైథాన్ ల్యాబ్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. AREPLE ఇన్స్టాల్. ఇక్కడ ఈ ఏరియాలో మీరు చూడండి ఎలాంటి సింబల్ మనకు కనిపించలేదు. సో అది యాడ్ అవుతుందండి. సో పైథాన్ ఇన్స్టాలింగ్ దిస్, ఇన్స్టాల్డ్. నౌ అబ్జర్వ్ ద కోడ్. మీరు ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ ఐ హిట్ దట్ స్క్రీన్ స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను నేను. ఇది మన ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు చూడండి, సో మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తారో మీకు ఇది అవుట్పుట్ రైట్ 105. నౌ అబ్జర్వ్. సో రైట్ నౌ నాకు వార్నింగ్ ఇస్తుంది, ఏం చేంజ్ చేయలేదు కాబట్టి నేను. నౌ అబ్జర్వ్ 300 చేశాను నేను. యూ గాట్ దట్ అవుట్పుట్ అనేది 375 వస్తుందని క్లియర్ చెప్పేస్తుంది నాకు. 109 అవుట్పుట్ అనేది. యాక్చువల్గా నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, రన్ చేయలేదు, బట్ ఇది మాత్రం నాకు అవుట్పుట్ చూపిస్తుంది క్లియర్గా. సో దానికి లేదు, ఇంకా నేను అవుట్పుట్లో కొన్ని ప్రింటబుల్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ ఆఫ్ ఒకటే సింగిల్ కోట్స్ పెడితే 2 వస్తున్నాయి నాకు. వెల్కమ్ టు పైథాన్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఒరిజినల్ ప్రోగ్రామ్ రన్ చేయలేదు నేను. ఇప్పుడు రైట్ ఇక్కడ రన్ చేస్తాను. హియర్ ద లాస్ట్ ఇక్కడ లైన్స్లో చూడండి, నాకు అవుట్పుట్ ఇక్కడ వచ్చేసింది నాకు. బట్ యాక్చువల్గా ఈ రెపిల్ ఏం చేసింది, నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ క్లియర్గా చూపించింది నాకు ఏం చేంజ్ జరుగుతుంది అనేది. సో ఈ డెవలపర్కి చాలా బెనిఫిటే కదా. 165, 933 వచ్చేసిందండి. అగైన్ యూ రన్ ద ప్రోగ్రామ్ హియర్ 930. అంటే బిఫోర్ రన్నింగ్ ప్రోగ్రామ్ నీకు రిజల్ట్ గురించి తెలుసుకోవాలి, ఎలాంటి చేంజెస్ వస్తాయో తెలుసుకోవాలంటే రెపిల్. దెన్ వన్ మోర్ వచ్చేసి మనకు కోడ్ రన్నర్. ఈ కోడ్ రన్నర్ ఏం చేస్తుంది, రన్స్ పైథాన్ ప్రోగ్రామ్ విత్ ఎ సింగిల్ క్లిక్. నో నీడ్ టు యూస్ టెర్మినల్ మాన్యువల్లీ. టెర్మినల్లో అవసరం లేదు. సేవ్ టైం డ్యూరింగ్ ప్రాక్టీస్ సెషన్. సూటబుల్ ఫర్ స్మాల్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను కోడ్ రన్నర్ డెవలపర్ యూజ్ చేస్తానో, ఇంకొక ఎక్స్టెన్షన్ ఇది యాక్చువల్గా కోడ్ రన్నర్. ఇది మనకు ఇంపార్టెంట్ అవుతుందండి. ఏం ప్రొవైడ్ చేస్తుంది ఇది అంటే చెక్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి, టు రన్ ద కోడ్ షార్ట్కట్ కీ ఇస్తుంది మనకు, ఈజీగా రన్ చేయడానికి, స్టాప్ రన్నింగ్ కోడ్ చేయడానికి, రన్ అవుతున్న దాన్ని స్టాప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది చాలా డెవలపర్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన టూల్ అండి. ఇదే ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు. రైట్ నౌ ఐ వాంట్ టు రన్. వెల్కమ్ టు. అంటే ప్రీవియస్గా మనకు టెర్మినల్లో వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారా, టెర్మినల్ డిఫికల్ట్గా ఉండే. ఇప్పుడు చూడండి మళ్ళీ హిట్ చేశాను, నా అవుట్పుట్లో వస్తుంది. టెర్మినల్ నుంచి నేను బయటకు వెళ్ళానండి, నేను అవుట్పుట్లోకి. ఎవరు హెల్ప్ చేశారంటే నాకు కోడ్ రన్నర్ హెల్ప్ చేసింది. ఇక్కడ క్లియర్గా మనకు చూపిస్తుంది రన్నింగ్, డన్,
మెటీరియల్ యూఏ ఆల్మోస్ట్ ఇప్పుడు విఎస్ కోడ్ బై డిఫాల్ట్గా వస్తుంది, లేదంటే మెటీరియల్ ఐకాన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఏ ఫైల్ అనేది మనకు క్లియర్గా ఐకాన్ రూపంలో మనకు తెలుస్తుందండి. సో ఫీచర్స్ ఏమున్నాయి ఐడియల్లో మనం చూసినప్పుడు మోడర్న్ కోడ్ ఎడిటర్ పైథాన్ అనేది బిల్ట్ ఇన్ పైథాన్. సో దీనికి సపరేట్ ఇన్స్టలేషన్ కావాలి అండ్ ఐడియల్కి పైథాన్ దోరే వస్తుంది. అవునా, ఇది బిగినర్ టు ప్రొఫెషనల్ వెళ్ళిపోతుంది, ఓన్లీ అబ్సల్యూట్గా బిగినర్ మాత్రమే ఉంటుంది. ఇది అడ్వాన్స్ అండ్ కస్టమైజ్, ఇట్స్ వెరీ సింపుల్ రైట్ నా. సో సింటాక్స్ హైలైట్ అవుతుందా? ఎస్, ఇక్కడ కూడా సింటాక్స్ హైలైట్ అవుతుంది. ఆటో సజెషన్స్ ఉంటాయా? ఉంటాయి, బట్ ఇక్కడ వెరీ లిమిటెడ్. పవర్ఫుల్ డీబగ్గర్? ఎస్, బేసిక్ మాత్రమే ఉంటుంది. మెనీ ఎక్స్టెన్షన్స్ అవైలబుల్, అసలు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉండవు. అండ్ ప్రాజెక్ట్ హ్యాండ్లింగ్ అవుతుంది, ఇక్కడ కాదు. అండ్ ఇండస్ట్రీ యూజ్లో చేస్తారా? యూజ్ చేస్తారు, బట్ ఇక్కడ రేరెస్ట్ కేస్, అంటే మీరు ఏదో చిన్నపాటి స్క్రిప్ట్స్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు మాత్రమే యూజ్ చేయగలుగుతారు. ఇది విఎస్ కోడ్ సంబంధించింది. వీ నీడ్ బి ప్రాక్టీస్. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు అర్థమవుతుంది అండి. ఇప్పుడు చిన్న చిన్న కోడ్కి అర్థం కాదు మీకు. సో అవుట్పుట్ ఏంటి, టెర్మినల్ ఏంటి, మీరు నెంబర్ ఆఫ్ టైం చూసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఆన్లైన్ కంపైలర్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పటివరకు కమాండ్ ప్రాంప్ట్ ఎగ్జిక్యూషన్ చూసాం, దెన్ ఐడిఎల్ఈ ఎగ్జిక్యూషన్ యాజ్ వెల్ యాజ్ ఐడిఈ ఎగ్జిక్యూషన్, విఎస్ కోడ్ ఎగ్జిక్యూషన్, దెన్ ఆన్లైన్ కంప్యూటర్. మీ దగ్గర ప్రాపర్ కాన్ఫిగర్ పీసీ లేదు, ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలని ఉంది మీకు రైట్. మీ దగ్గర క్రోమ్ ఓఎస్ లాంటి చిన్న చిన్న రిసోర్స్ మాత్రమే ఉంది, బట్ ఇంటర్నెట్ అవైలబుల్ ఉంటే మీరు పైథాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫండమెంటల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అక్కడ మీరు చూడండి, జస్ట్ యూ ఓపెన్ ద బ్రౌజర్, పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అనగానే మీకు చాలా లింక్స్ వస్తాయి. యూ హ్యావ్ టు గో విత్ ఎనీ వన్. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మన ప్రోగ్రామ్ ఉంది కదా, కాపీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు కావాల్సిన ప్రోగ్రామ్ టైప్ చేసుకొని ఇక్కడ రన్ అని కొడితే ఇమీడియట్గా మీకు ఇక్కడే అవుట్పుట్ వస్తుంది. ఇట్ రన్నింగ్. సో 65 89 789 యూ గాట్ ద అవుట్పుట్. ఇలాగా మనం ఆన్లైన్ కంపైలర్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చాలా ఉంటాయండి, మీరు ఏది వాడినా కూడా నో ఇష్యూ. డెఫినెట్గా మరీ కంప్లీట్ ప్రాజెక్ట్ మీరు చేయలేరు. మినిమల్ రీసోర్స్తోని చిన్న చిన్న ప్రోగ్రామ్స్, మీ కాలేజీ లెవెల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది లెంతీ అవుతుంది వీడియో, బట్ మీరు పేషెన్స్గా వినడానికి ట్రై చేస్తే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో ఇస్తే నెక్స్ట్ వీడియోస్ నుంచి వెళ్ళి అప్డేట్ చేసుకుంటూ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.